మధ్యప్రాచ్యం ఒకప్పుడు చెమురు సంపదకు చిరునామా. ఇప్పుడు యుద్ధ సెగకు కేంద్ర బిందువు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇది కేవలం మూడు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్ ప్రాంత భవిష్యత్తునే కుదిపేస్తున్న సంక్షోభం. తూటాలు ఒకచోట పేలుతున్నా దాని ప్రకంపనలు దుబాయ్ నుంచి దోహా దాకా వినిపిస్తున్నాయి. సేఫ్ హెవెన్ గా పేరున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు భద్రతా భయాలతో వణుకుతున్నాయి. ఆయిల్తో ఎదిగిన ఆర్థిక వ్యవస్థలు, టూరిజంతో నిర్మించుకున్న కలలు, విజన్ 2030తో వేసుకున్న అంచనాటు పెంచుకున్న ఆశలు యుద్ధ మేఘాల కింద నలిగిపోయాయి. ఇది కేవలం మిసైళ్ల యుద్ధం కాదు, మార్కెట్లపై యుద్ధం, నమ్మకంపై యుద్ధం, భవిష్యత్తుపై యుద్ధం. మధ్యప్రాచ్యం గుండెల్లో పడిన ఈ గాయం ఎంత లోతైనది? గల్ఫ్ దేశాలు ఎందుకు ఈ యుద్ధానికి అసలు బాధితులయ్యాయి? ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యం నలిగిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలు బలిపశువులు అయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ సెగ మిడిల్ ఈస్ట్ దేశాలకే ఎక్కువగా తగులుతోంది. యుద్ధం ఆ మూడు దేశాల మధ్య అయిన పరిణామాలు మాత్రం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, భద్రతను అతలాకుతలం చేశాయి. ఈ యుద్ధంతో అరబ్ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినటం ఇప్పుడు చర్చకు దారితీసింది. అమెరికాపై ప్రతీకారంతో ఎప్పుడైతే ఇరాన్ మిసైళ్లు దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలకు తాకాయో అప్పుడే గల్ఫ్ దేశాల ప్రతిష్ట మొత్తం పడిపోయింది. గల్ఫ్ దేశాలు సేఫ్ హెవెన్ అనే లేబుల్లు మసకబారిపోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిన దెబ్బ మాత్రం మిడిల్ ఈస్ట్ దేశాలకే గట్టిగా తగిలింది. నేరుగా వాషింగ్టన్పై దాడి చేయలేని ఇరాన్ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్బులను టార్గెట్ చేసుకుంది. చమురు మీద ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తే ఆ దేశాలన్నీ ట్రంప్పై ఒత్తిడి తెచ్చి యుద్ధం ముగుస్తుందనే ఎత్తుగడలో ఇలా చేశాయి. అంటే మాపై దాడులు కొనసాగితే అమెరికా మిత్ర దేశాలను కూడా దెబ్బతీస్తామనే హెచ్చరికలో భాగంగానే ఇరాన్ ఇలా చేసింది. దీనివల్ల అమెరికాకు ఎంత నష్టం జరిగింది, ఎంత ప్రెషర్ పెరిగింది అనేది పక్కన పెడితే ఆయిల్ ఎగుమతులు ఆగిపోయి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ ఇంధన అవసరాలకు మధ్యప్రాచ్యం గుండెకాయ లాంటిది. ఈ ఉద్రిక్తలతో గల్ఫ్ దేశాలు రెండు వైపు నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే ఇతర రంగాలపై ఫోకస్ పెట్టాయి. చమురు నిల్వలను మాత్రమే నమ్ముకోకుండా అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని అడుగులు వేస్తున్నాయి. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, గోల్డ్ బిజినెస్, ఎయిర్పోర్టులు ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్గా, సేఫ్ హెవెన్గా ఎదిగే దిశగా కృషి చేస్తున్నాయి. అటు పశ్చిమ దేశాలకు, ఇటు ఆసియా మధ్యలో సెంటర్ పాయింట్గా ఉండాలని చూస్తున్నాయి. దాంతో గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం ఆయిల్ మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతుంది. అరబ్ దేశాలంటే సేఫ్ హెవెన్గా, బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయి. అయితే ఈ యుద్ధంతో సంబంధం లేకపోయినా ఇరాన్ చేసిన దాడులతో అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా టూరిజం, వ్యాపారంపై గట్టి దెబ్బ పడింది. పోర్టులు, ఎయిర్పోర్టులపై దాడులు జరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు, టూరిస్టులు గల్ఫ్ దేశాల వైపు చూసేందుకు కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలు, ఖతార్లోని గ్యాస్ ప్లాంట్లు కూడా ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడికి గురయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్తో పాటు నివాస ప్రాంతాలపైన దాడులు జరిగాయి. వీటిని మళ్లీ నిర్మించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చవుతుంది. యుద్ధం వల్ల గల్ఫ్ మీదుగా ప్రయాణించే షిప్పులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు సైతం విపరీతంగా పెరిగాయి. కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుపై మాత్రమే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థని మిగతా రంగంతోనూ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇరాన్ చేసిన ప్రతీకార దాడులు ఈ ప్రయత్నాలను దారుణంగా దెబ్బకొట్టాయి. ముఖ్యంగా దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ముద్ర ఉండేది, కానీ ఇప్పుడది లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇతర దేశాల వాళ్ళు కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా వెళ్లిపోయిన వాళ్ళంతా తిరిగి గల్ఫ్ దేశాలకు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ ఉద్రిక్తలు త్వరగా తగ్గకపోతే గల్ఫ్ దేశాలు ఊహించినంత నష్టం చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. మళ్లీ పూర్వవైభవం అందుకునేందుకు కొన్నేళ్లు పట్టవచ్చు.
30 ఏళ్ల కిందట మిడిల్ ఈస్ట్ అంటే అస్థిరమైన ప్రాంతం, ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ 30 ఏళ్లుగా బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఓమన్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు స్థిరత్వాన్ని తీసుకువచ్చాయి. కానీ యుద్ధం మొదలయ్యాక, దాడులు జరిగాక గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు, వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో అరబ్ దేశాలకు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, యుద్ధ మేఘాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను, భవిష్యత్ ప్రణాళికలను కకావికలం చేశాయి. గల్ఫ్కు తగినంత ఈ లోతైన గాయం మానడానికి ఎంత టైం పడుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాలు విజన్ 2030 దిశగా పనిచేస్తున్నాయి. ఆయిల్ పైనే ఆధారపడటం తగ్గించి టూరిజం, టెక్నాలజీ, వినోద రంగాల్లో ప్రపంచ కేంద్రాలుగా ఎదగాలని కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. యుద్ధం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు టూరిజంపై టన్నుల కొద్దీ ఆశలు పెట్టుకున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ఫ్లైట్ ఛార్జీలు పెరగటం, భద్రతా కారణాల దృష్ట్యా టూరిస్టుల సంఖ్య పడిపోవటం ఆందోళన పెంచుతుంది. యుద్ధం కారణంగా ధ్వంసమైన రోడ్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలు, ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు నిర్మించడానికి $100 బిలియన్ అవసరం అవుతాయి. యుద్ధం వల్ల జరిగే రక్షణ బడ్జెట్ వల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను కూడా ఆయుధాలు కొనుగోలు మళ్లించాల్సి వస్తుంది. అంతేకాదు గల్ఫ్ దేశాల అభివృద్ధిలో విదేశీ నిపుణుల పాత్ర చాలా కీలకం. యుద్ధం వల్ల అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు తమ సొంత దేశాలకు, సురక్షిత దేశాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా గల్ఫ్ దేశాలు కోలుకునే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కూలిన భవనాలు తిరిగి నిర్మిస్తే సరిపోదు. ప్రపంచ దేశాలకు మళ్లీ మిడిల్ ఈస్ట్ పై నమ్మకం కలగాలి. ఇది జరగాలంటే కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న సప్లై చైన్ అంతరాయంతో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గటం వల్ల కోలుకోవటం మరింత ఆలస్యం అవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ప్రాంతాన్ని న్యూ యూరోప్లా మార్చాలని కలలు కన్నాయి. కానీ ఇప్పుడు ఆ విజన్ మసకబారటం ఖాయం. నిధుల కొరత, భద్రతా కారణాలతో భారీ ప్రాజెక్టులు మందగించే అవకాశమూ ఉంది. యువతకు ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు యుద్ధం వల్ల మూతపట్టం, ప్రారంభం కాకపోవటం వల్ల భవిష్యత్తు తరం తీవ్ర నిరాశలో మునిగిపోయే అవకాశమూ ఉంది. ఇరాన్, అమెరికా ఘర్షణలో మధ్యప్రాచ్యం దేశాలు బాధితులుగా మిగులుతున్నాయి. యుద్ధం ఆ దేశాల మధ్య జరిగినా దాని ప్రభావం గల్ఫ్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఆ దేశాలు మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే కేవలం శాంతి స్థాపన మాత్రమే కాదు, ఇంధన రంగంపై కాకుండా ఇతర రంగాలపై తమ ఆర్థిక వ్యవస్థను బలంగా నిర్మించుకోవాల్సిన అవసరమూ ఉంది. అరబ్ దేశాలు కోలుకోవాలంటే కేవలం శాంతి ఒప్పందాలు సరిపోవు. వ్యవస్థాగతమైన మార్పులు, ప్రపంచ దేశాల సహకారం, భారీ స్థాయిలో ఆర్థిక ఉద్దీపన అవసరం. యుద్ధం వల్ల కలిగిన నష్టం ఆ ప్రాంతం ఆత్మవిశ్వాసంపై పడిన దెబ్బగా కనిపిస్తుంది. ఆ నమ్మకాన్ని మళ్లీ నిర్మించడం అనేది ఇప్పుడొక పెను సవాల్గానే కనిపిస్తుంది. యుద్ధాలు ఎప్పుడూ సరిహద్దుల దగ్గరే ఆగవు. వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థల్ని, సమాజాల్ని, మనుషుల ఆశల్ని ఛిద్రం చేస్తాయి. గల్ఫ్ దేశాలిప్పుడు ఎదుర్కొంటున్నది కేవలం భౌతిక నష్టం కాదు, అది నమ్మకానికి తగిలిన దెబ్బ. చమురు బావులు మళ్ళీ పనిచేయొచ్చు, భవనాలు మళ్ళీ కట్టొచ్చు, కానీ భద్రతపై, స్థిరత్వంపై, పెట్టుబడులపై పోయిన విశ్వాసాన్ని మళ్ళీ నిర్మించడం అంత సులువు కాదు. న్యూ యూరప్గా మారాలనుకున్న గల్ఫ్ ఇప్పుడు యుద్ధపు నీడలో నలిగిపోతుంది. ఈ సంక్షోభం చెబుతున్న సందేశం ఒక్కటే: యుద్ధంలో గెలిచిన వారు ఉండొచ్చు, కానీ నష్టపోయేది ఆ ప్రాంతాల భవిష్యత్తే. గల్ఫ్ మళ్ళీ కోలుకోవాలంటే శాంతి మాత్రమే కాదు, కొత్త వ్యూహం, కొత్త ఆర్థిక బలం, కొత్త విశ్వాసం అవసరం. ఎందుకంటే ఈ యుద్ధం కేవలం నేలను కాదు, ఒక ప్రాంతం ఆత్మవిశ్వాసాన్నే గాయపరిచింది. ఈ గాయాల నుంచి మళ్ళీ కోలుకోవడానికి గల్ఫ్ కంట్రీస్కు ఒక దశాబ్దం పట్టొచ్చు.